ఏం వేస్తారు? ఎక్కువ మాట్లాడితే ఆ చెయ్యి ఇదిగో నా చెంప మీద వేస్తారు. పద్మ వదినికి నిన్న రాత్రి ఒడియాలు వడ్డించేవాళ్లే. ఏం జరిగింది? అలా అడగరే. రేపు ఆద్య వాళ్ళ అమ్మది ఆబ్దికం. వాళ్ళ అమ్మ లేదే, చనిపోయింది కదా. చనిపోయిన వాళ్ళకి ఆబ్దికం చేస్తారు. ఓహో, నేను ఇంకేదో ఫంక్షన్ అనుకున్నా. నీకు ఇది కూడా తెలీదా? ఇంతకీ పద్మతో గొడవేంటి? ఏముంది, ఆబ్దికం చేయడానికి నేను ఒప్పుకోను అని. అలా ఎలా చేస్తారు అంటూ పాత పురాణం అంతా లేవనెత్తింది. అలా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? ఎప్పుడెప్పుడు పద్మ వదిన వీపు మీద చరుద్దామా అని చూస్తూ ఉంటారు. మా ఆయన అయితే వాళ్ళ అన్నయ్యలాగా కొరడా తీస్తాడు. మరి దాన్ని ఫంక్షన్ కాకుండా ఇంకేమంటారు? దాన్ని ఫంక్షన్ అనలేం కానీ కార్యక్రమం అంటారు. అంటే పిండం పెడతారు అదేనా? దాదాపు అంతే. ఏంటో మా బావగారు ఒప్పుకున్నందుకు ఆద్య జానకి అక్క తెగ సంబరపడిపోయారు. అయితే మొత్తానికి ఒప్పుకున్నాడనమాట. ఎందుకు ఒప్పుకోడు? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా. అయోధ్యలంక మహానుభావుడు ఇప్పుడు అమెరికా అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అంటున్నాడు. ఎంత కరెక్ట్ అయినా సరే ఆయన సంస్కృతి సాంప్రదాయాలను నైతిక విలువల్ని అస్సలు వదులుకోడు కదా. ఎవరి పేరు చెప్తే ఫైర్ అవుతావో వాళ్ళనే పొగుడతావేంటి మమ్మీ? విషయం పూర్తిగా తెలుసుకోవాలి మ్యాగీ. సర్లే, ఈ కప్పు తీసుకెళ్ళు. మామూలుగా ఏదైనా పేరంటకం అయితే నేనే బొట్టు పెట్టి పిలిచేదాన్ని. కానీ ఇది పేరంటం కాదు కదా, అందుకే ఊరికే మీకు తెలియజేయాలని చెప్తున్నాను అంతే. చచ్చిపోయిన వాళ్ళ అమ్మ ఆబ్దికం చేసినా కూడా ఆనందపడ్డమేంటమ్మా? అది సంతోషం కాదు బేబీ. ఏ ఇల్లు అయితే మొదట్లో తనని ఆదరించలేదో ఇప్పుడు ఆ ఇంటిల్ల పాది ఆద్య చెప్పినట్టు వినేలా మార్చుకుంది. అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది. ఆద్య హ్యాపీగా ఉండకూడదు మమ్మీ. నేను కూడా టైం కోసమై ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు రైట్ టైం వస్తుంది అనిపిస్తుంది. ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. రమా, ఏంటి సార్? నువ్వు నేషనల్ మ్యాచ్కి సెలెక్ట్ అయ్యావు. ఇప్పుడు జరగబోయే నేషనల్ మ్యాచ్లో విన్ అయితే నీకు అర్జున అవార్డు వస్తుంది. రేపు మీ వదిన టాలెంట్ వల్లే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. బెస్ట్ కోచ్గా నేను అవార్డు తీసుకుంటాను. నేను కూడా ఆడతాను, నేను ఛాంపియన్ అవుతాను. అలానే నాన్న ఉద్దేశం నీ కెరియర్ని ఆపడం కాదు. పాపకి ఇప్పుడే ఆపరేషన్ అయింది. 6 నెలలు టైం తీసుకుని ప్రయత్నించవచ్చు. రామలక్ష్మి, నువ్వు హాకీ స్టిక్ పట్టుకుని గుమ్మంలోకి వెళ్ళి షూ వేసుకుని వెళ్దాము అని అనుకున్నావు. కానీ ఈ నూనె మీద కాలు పెట్టేసి జారి పడిపోతావు. ఫ్రాక్చర్ అయిన తర్వాత కాలు సెట్ రైట్ అవ్వడానికి కర్రలు కడతారే, బయట సరైన కర్రలు దొరకపోతే నీ చేతిలో ఉన్న హాకీ కర్రనే కాలు కడతారేమో.
రామా రామా రెడీనా? రెడీ సార్, వచ్చేస్తున్నాను. అమ్మో, ఈ రామలక్ష్మి వచ్చేసేలా ఉంది. సార్ రండి వెళ్దాం. అవును, షూ వేసుకోలేదేంటి? ఇంట్లో షూ వద్దని బయట పెట్టాను సార్. నువ్వు ఈ స్పోర్ట్స్ డ్రెస్లో చాలా బాగుంటావు రామా. నిన్ను ఇలా చూస్తుంటే ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతాను. చీకట్లో నుంచి చీల్చుకొని వచ్చే సూర్యకిరణంలా ఈ ఆరెంజ్ డ్రెస్ కనిపిస్తోంది. సూర్యుడు ఉదయించడమా? నూనె మీద కాలేసి జారి పడితే కాలు విరుగుతుందో తలకి దెబ్బ తగులుతుందో ఎవరికి తెలుసు? ఇక వెళ్దామా? త్వరగా పద, ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇది ఒక్కతే పడిపోతుందనుకున్నా. శౌర్య కూడా వస్తున్నాడేంటి? ఫోన్లే. రాత్రి ఒకే బెడ్ మీద కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఇక నుంచి హాస్పిటల్ బెడ్ మీద పక్క పక్కనే పడుకొని మాట్లాడుకుంటారు. పడిపోతుంది, పడిపోతుంది. సార్ నాకెందుకో ఈ మెట్టు మీద తేడా అనిపిస్తోంది. మనం ఈ మెట్టు వదిలేసి ముందున్న మెట్టుకి జంప్ చేద్దాం సార్. సరే. రెడీ?